సో చెప్పండి సార్, కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు ఈరోజు? సోయి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి దీక్షతో కళ్ళు తెరవాలి. తెలంగాణ ఇంత బ్రహ్మాండంగా వ్యవసాయ రంగంలో ముందలు పోతున్న క్రమంలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనాలి. ఇవాళ మేము ఢిల్లీ వరకు ఇవాళ రైతుల పక్షాన ప్రజాప్రతినిధులు వచ్చి ధర్నా చేస్తున్నట్టనే దాని సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా బేసిజాల పోకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు ఎట్లా సపోర్ట్ చేస్తుందో ఆ విధంగా 100% కొనాలనే మా డిమాండ్. ఈ డిమాండ్ తోటైనా మోడీ గారికి, పీయూష్ గోయల్ గారికి ఇంత సోయి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. మండల కేంద్రాల్లో జాతీయ దారిలో కూడా రాస్తారోకలు కూడా తెచ్చారు కదా, ఎలా ఉంది స్పందన? రైతుల నుంచి ఎలా వచ్చింది? చాలా బ్రహ్మాండంగా. రైతులకు తెలుసు కదండి, రైతులు 2014 కంటే ముందున్న పరిస్థితి ఏంది, 2014 తర్వాత పరిస్థితి ఏంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఏంది రైతులకు స్పష్టంగా తెలుసు. ఇవాళ బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రైతులను ఏదో రెచ్చగొట్టే రీతిలో, రైతులను కన్ఫ్యూజ్ చేసే రీతిలో ఏదైతే ప్రయత్నం చేస్తారో అది వాళ్ళకే ఉల్టా కొడుతుంది. వాళ్ళకి అర్థమైపోయింది. రైతులందరూ ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే బీజేపీ నాయకత్వం అర్థం చేసుకోవాలి కదా.